దునియాల మూడో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించనున్న భారత్, ఫార్మా రంగంలో దూసుకుపోతున్న ఇండియా, ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా భారత్, రానున్న కాలంలో విశ్వగురువుగా మారనున్న దేశం, ఎగుమతుల్లో రాకెట్ స్పీడ్ తో ఉరుకుతున్న ఇండియా. ఇగో ఈసొంటి వార్తలు బొచ్చెడు చూసినాం. ఇయే కాదులో ఇంకో దాంట్లో సుత దేశం ముంగట్ కురుకుతుంది. గా వార్త సుత చూడాలి కదా. అబ్బా, మన దేశం దూసుకుపోతున్నదుల్లా. ఇండియా పవర్ ఎందో చూపిస్తున్నది దునియాకు. ఇంతకు ఎండ్లంటారా అవినీతిలా హౌ మళ్ళా తాపకింత వెరుగుడే గాని తగ్గే ముచ్చటే లేదు. 180 దేశాల ఓ సంఘం సర్వే చేస్తే మనకు 93వ ర్యాంక్ వచ్చింది. నిరుడు 85 ఉండే. అంటే ఏడాదిలోనే 8 దేశాలు దాటేసి మన తడాకేందో చూపించినాం. ఎంత తక్కువ ర్యాంక్ వస్తే అంత తక్కువ అవినీతి దేశం అన్నట్టు. మార్కుల మీదకెళ్ళి చూస్తేమో 100కి 39 వచ్చినాయి. చల్ ర్యాంకులు వెనకబడితే ఎట్లా అని ఉత్తమ ఆఫీసర్లు ఉత్తమ పబ్లిక్ జోరు పెంచినట్టుండ్రు లంచాలకు. ఇయాల రేపు ఏ ఆఫీస్ కు అయినా ఎట్లున్నది మళ్ళా పైసలు ఇస్తే పని లేకుంటే లేదు. సర్కార్ జీతం ఇయ్యనే బట్టే అని కానూన్లు మాట్లాడితే రూల్స్ సెక్షన్లు చదువుతారు. అదే చేతుల నోట్లు పెడితే రూల్స్ అడ్డం రావు, సెక్షన్లు నిలువు రావు. దినాం చూస్తలేమా ఎందరు దొరుకుతుండ్రో. బాలకృష్ణ సారా సొంటోళ్ళు అయితే ఇంటి నిండా పైకం 100 కోట్ల ఆస్తులు. గిసొంటోళ్లకు నెల జీతం లెక్కలకే రాదు. ఏముంది 6 నెలలు సస్పెండ్ అయితాం, మళ్ళొచ్చి డ్యూటీ వేసుకుంటాం అన్నట్టు తయారైంది. ఆఫీసర్లే కాదుల్లో లీడర్ల సుత ఇదే కథ. ప్రాజెక్ట్ల పర్సెంటీలు, కాంట్రాక్టులు ఇస్తే కమిషన్లు. మరి పబ్లిక్ ఏమన్నా తక్కువనా? ఫస్ట్ నా పనే చెయ్యురి సార్ అని లంచాలు అడ్వాన్స్ ఇవ్వటిరి. అంతా ఓ పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఇట్లనే ఇడిస్తే ఇండియా మల్లేడు 100వ ర్యాంక్ వచ్చుడు గ్యారెంటీ పో.